నమస్తే అండి. నా పేరు ఆనంద్ కుమార్, డిఎస్పీ రంగారెడ్డి రేంజ్ ఏసీపీ. మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఇక్కడ కాంట్రాక్ట్స్ కొన్ని చెరువులు అవి ఇవి క్లీన్ చేసి మెయింటైన్ చేశారు కాంట్రాక్టర్ గారు. మాకు కంప్లైంట్ చేశారు. ఏమనంటే ఇక్కడ ఆయన కొన్ని కాంట్రాక్ట్స్ ఆయనకి బిడ్డింగ్లో రావడం జరిగింది. దాని ప్రకారం ఆయన వాటిని చెరువుల క్లీనింగ్ ప్లస్ మెయింటెనెన్స్ అవి చేస్తున్న సందర్భంలో ఆయనకు ఒక 3 ప్యాకేజ్లకు సంబంధించిన బిల్స్ పెండింగ్ ఉన్నాయి. ఆ బిల్స్ దాదాపు 1,40,00,000 రూపాయల వరకు పెండింగ్ ఉన్నాయి. వాటిని ప్రాసెస్ చేసి ఫార్వర్డ్ చేయడానికి అప్రూవల్కి ఇవన్నిటికి సంబంధించి ఇక్కడ చిన్నారెడ్డి గారని సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు ఉన్నారు. ఆయన దాదాపు 40,00,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నట్టుగా మాకు కంప్లైంట్ చేయడం జరిగిందండి. తర్వాత రిక్వెస్ట్ చేస్తే ఒక 30 lakhs రూపీస్కి ఆయన బేరం చేసి ఒప్పించడం జరిగింది. ఆ 30 lakhsలో ఇతను నేను అంత ఇచ్చుకోలేను, అట్ టైం 30 lakhs అంటే సరే అని ఒక పార్ట్ పేమెంట్ ఒక 15 lakhs ముందు, ఒక 15 lakhs తర్వాత ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగిందని చెప్పేసి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మేము ఈరోజు ఆ 15 lakhs రూపీస్ తీసుకొని ఇక్కడికి కంప్లైంట్ అప్రోచ్ అయినప్పుడు ఈ చిన్నారెడ్డి గారు వాళ్ళ యొక్క ఆయన దగ్గర కంప్యూటర్ ఆపరేటర్గా ఒక ప్రవీణ్ కుమార్ అని చెప్పి తను పనిచేస్తున్నాడు. ఆయన ప్రవీణ్ గారి ద్వారా 15 లక్షల రూపాయలు యాక్సెప్ట్ చేయడం జరిగిందండి. సో తీసుకున్న తర్వాత రిటర్న్గా ఈరోజు పట్టుకోవడం జరిగింది. జోన్కి సంబంధించి అల్వాళ్ళు సర్కిల్స్, అల్వాళ్ళు, కుక్కట్పల్లి అండ్ మూసాపేట్ ఈ సర్కిల్స్లోకి సంబంధించిన వర్క్స్ జరుగుతూ ఉంటాయి. అది రెగ్యులర్గా ప్రాసెస్ ప్రకారం మేము ఆ ప్రొసీజర్స్ అన్ని ఫాలో అవుతున్నామండి. ఎక్కడైనా కానీ తీసుకొని వీళ్ళిద్దరిని ఇప్పుడైతే అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నాము. మొదటి విడతగా 15 లక్షలు యాక్సెప్ట్ చేశారు. టోటల్ 30 lakhs డిమాండ్. 40 కానీ ఇనిషియల్గా 40 చేసినారు. 30 lakhs రూపీస్ ఏమో బేరం గురించి తక్కువ చేసినారు. ఆ 30 lakhsలోంచి ఒకటేసారి అట్ టైం ఇవ్వలేనంటే ఒక 15 లక్షల రూపాయలు ముందస్తుగా పార్ట్ పేమెంట్ ఈరోజు యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఫైనల్గా 30 lakhs. అది కాంట్రాక్ట్స్ వర్త్ 1,40,00,000 వర్త్ కాంట్రాక్ట్ బిల్స్ పాస్ చేయడానికి అనమాట. లేదు, ఇది ముందు నుంచి జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ పైన 1 year పై నుంచి జరుగుతున్న బిల్స్ అప్పుడు జరిగిన తర్వాతే బిల్స్ ప్రాసెస్ అయ్యేంత జరుగుతూ ఉంటుంది.